అందరికీ నమస్కారం. నేను శర్మ వేదుల నేపాల్లోని కాఠ్మండు నగరం నుండి మీతో మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మీకు మందిరం యొక్క పూజా సమయాలు, మందిరంలో ప్రవేశించే నియమాలు తెలియజేయడంతో పాటు మందిరం యొక్క చరిత్ర గురించి స్థూలంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ మందిరం ఉదయం 4 గంటలకే ప్రారంభించబడుతుంది. ప్రాతకాలాన్ని కనుక దర్శనం చేసుకుంటే మనకి ఏ విధమైన రష్ లేకుండా చాలా ప్రశాంతమైన దర్శనం జరుగుతుంది. ఈ రోజు మేము 4 గంటల 10 నిమిషాలకి మందిరంలో ప్రవేశించాము. మేము తప్ప ఒక 60 మంది, అంతే, అంతకుమించి ఇంకెవరు లేదు. దర్శనం చాలా బాగా జరిగింది. మందిరంలోకి చిన్న చిన్న మనీ పర్సులు, మొబైల్స్ లోపలికి అలౌ చేస్తారు, కానీ మొబైల్ ఏమాత్రమూ తీసి ఉపయోగించకూడదు. మాట్లాడడానికి కూడా సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ మందిరంలో, ఇంక్లూడింగ్ ఆర్మ్డ్ పర్సనల్. మొబైల్ తీసినట్లు కానీ వాళ్ళు చూసారంటే దే ఆర్ కన్ఫిస్కేటింగ్ ది మొబైల్, కానీ లోపలికి వాళ్ళు తీసుకెళ్ళడానికి మటుకు ఎవరు అబ్జెక్ట్ చేయదు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం వరకు ఎవరైనా రావచ్చు, కానీ మందిరం ప్రవేశం హిందువులకు మాత్రమే అనుమతి ఉంది. హిందువులు కాని వారికి అనుమతి లేదు. మందిరం లోపల అనేక ఉపాలయాలతో పాటు 1008 శివలింగాకృతులు ఒక క్రమ పద్ధతిలో అమర్చబడిన ప్రదేశం ఉంది. చాలామంది అది మిస్ అవుతారు. మీరు తప్పక దర్శించడానికి ప్రయత్నించండి. మనం ఇప్పుడు ఈ మందిర పరిసరాలను చూసుకుంటూ మందిరం యొక్క చరిత్ర గురించి స్థూలంగా తెలుసుకుందాం. పశుపతినాథ్ మందిరం బాగ్మతి నదీ తీరంలో 246 హెక్టార్ల వైశాల్యంలో 518 ఉపాలయాలతో పగోడా ఆకృతిలో నిర్మించబడినటువంటి ఆలయం. ఈ ఆలయంలో మహాశివుడు లింగాకృతిలో ఉండటమే కాకుండా లింగము పైభాగంలో చతుర్ముఖాలను కలిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని 4 అర్చకులకు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యుల వారు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. ఈ ఆలయంలో నాకు నచ్చిన మరొక ముఖ్య విషయం, ఇక్కడ దర్శనానికి ఏ విధమైన టికెట్టు లేదు. నో స్పెషల్ దర్శనం, నో ప్రత్యేక దర్శనం, నో విఐపి దర్శనం. అందరూ సామానులే. మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోవడం వల్ల మన అడుగు పెడితే దేవాలయంలో దర్శనానికి టికెట్టు, హారతికి టికెట్టు, అన్నిటికీ టికెట్. ఈవెన్ చెప్పులు పెట్టడం దగ్గర నుంచి కూడా టికెట్ మనం పే చేయాల్సి వస్తుంది. ఈ మందిరంలో అన్నీ ఫ్రీ. చెప్పులు ఉంచే ప్రదేశం కూడా ఫ్రీ, వీల్ చైర్ ప్రొవిజన్ ఫ్రీ, దర్శనం ఫ్రీ, నో స్పెషల్ దర్శనం. ఇంత ప్రముఖమైన దేవాలయంలో ఇలా అన్నీ ఫ్రీగా ఉండడం నాకు చాలా నచ్చిన విషయం. మందిరం కాంప్లెక్స్ ప్రహరీ గోడ మెయిన్ గేట్ నుంచి మందిరం ముఖద్వారం దాకా సుమారుగా 200 నుంచి 300 మీటర్లు నడవాల్సి వస్తుంది. నడవలేని వారి కోసం ఫ్రీగా వీల్ చైర్ ఫెసిలిటీ సౌకర్యం ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు సంప్రదిస్తే మీకు వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ వీల్ చైర్ సెపరేట్ ట్రాక్ ఉంది, అక్కడి నుంచి గుడి దాకా తీసుకెళ్ళిపోతారు. వీల్ చైర్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఈ ఎదురుకుండా కనిపిస్తున్న పోస్టులో సంప్రదిస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. మీకు ఎడం వైపున మీరు చూస్తున్నది ఫ్రీ చెప్పుల స్టాండు, ఫ్రీ లాకర్ ఫెసిలిటీ. మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మేము చెప్పులతోటి గుడి మెయిన్ ప్రాంగణం దాకా కూడా వెళ్ళిపోగలిగాము. అక్కడే చెప్పులు పెట్టుకున్నాము పక్కన. మనం ఇప్పుడు ఆర్యా ఘాట్ అక్కడికి వెళదాము. ఈ ఆర్యా ఘాట్ ఏంటంటే మనకి వారణాసిలో మణికర్ణికా ఘాటు, హరిశ్చంద్ర ఘాటు ఎలాగో ఇక్కడ అలాగనమాట.
లాస్ట్ రైట్స్ పర్ఫామ్ చేసే ప్లేస్ ఇది. ఈ ఘాట్లో 24 గంటలు కూడా శవదహన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. చూపిస్తాను రండి. ఈ కనిపిస్తున్న బ్రిడ్జ్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళితే 52 శక్తిపీఠాలలో ఒకటిగా భావించబడుతున్నటువంటి గుహేశ్వరి దేవి మందిరాన్ని మనం దర్శించవచ్చు. లలితా సహస్రనామాల్లో చదవబడే సరస్వతి శస్త్రామయి గుహాంబ గుహ్యరూపిణి అని పిలువబడే గుహేశ్వరి దేవి టెంపుల్ ఇక్కడే ఉంది. గుహేశ్వరి దేవి మందిరానికి కిలోమీటర్ దూరం నడవలేము అనుకునే వాళ్ళు చింతించే పని లేదు. మీరు మళ్ళీ కార్ పార్కింగ్ లాంటివి వెళ్ళిపోతే మెయిన్ రోడ్లో ఒక 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే డైరెక్ట్గా గుడి సింహద్వారం దాకా కూడా మనం కారులోనే చేరుకోవచ్చు. మీరు కనుక తొలిసారిగా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ లైకులు నాకు మరిన్ని వీడియోలు ప్రొడ్యూస్ చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. నా నెక్స్ట్ వీడియో శయన భంగిమలో ఉన్నటువంటి విష్ణుమూర్తి బుద్ధ నీలకంఠ ఆ టెంపుల్ గురించి విశేషాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.